ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే మనతో ఉన్నారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కావాలనుకుని వచ్చిన్నా అసలు రాజకీయాల్లోకి వచ్చిన్నానంటే రాజకీయాల్లోకి వస్తానైతే అనుకో. తుంగపర్తి నుంచి 2 సార్లు ఓడిపోవడానికి రీజన్ ఏంటి అసలు? అది ఓటమా లేదా అనేది గ్రూప్ 1 జాబ్ కొట్టాలంటే 3 కోట్లు కొట్టాలనేసి అది అంటే 3 కోట్లు పెట్టి తీసుకున్నదని చెప్పి అండ్ ఢిల్లీలో ఒక ఉద్యమం అయితే జరుగుతుంది, ఓట్ చోర్ అనేది. ఈ ఉద్యమం కొనసాగే ఛాన్స్ ఉందంటారా? ఓట్ చోర్ అనేది పూర్తి స్థాయిలో. ఇంకోటి, రైతులకి యూరియా కొరత వస్తుందంటే కేవలం కాంగ్రెస్ వల్లనే వచ్చిందనేది కూడా కామెంట్ చేస్తారు. నిజమే కదా? తెలియని వాళ్ళు అంటే అనొచ్చు, తెలిసిన రాజకీయ నాయకులు కూడా అంటుంటే ఇంతకు దిగజారుతున్నారు ఏందని అనిపిస్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు? అసలు ఏం వీటికి స్పందించట్లేదు. అది కేటీఆర్ చెప్పాలి. అండ్ కొంతమంది అంటున్నారు పథకాలు ప్రజల దాకా కూడా అందట్లేదు అనేసి కూడా అంటున్నారు. నిజమేంటారు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, హైడ్రా, కాళేశ్వరం ఈ మూడింటిని పట్టుకొని ఏదో ఇప్పుడు అవసరం అనిపిస్తుందా నీకు, వద్దు అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్? ఇవాళ పడుతున్న వర్షాలని తట్టుకుంటుందా నగరం? దీనికి కారణాలు ఏంటి అనేది వెతకమనండి ప్రజలు. జూబ్లీ బై ఎలక్షన్స్ ఓవర్ గెలిచే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ గెలవడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్లో పూర్తి చేసే ఛాన్స్ ఉందంటారు.